నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జనవరి 1 నుంచి ప్రతి జిల్లాకు 200 పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు. ఈ 200 కొత్త పెన్షన్లు ఎవరికి ఇస్తారు, ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తారు అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్లు ఇప్పటికీ రన్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 65 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. అందులో 28 కేటగిరీలో 65 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. అయినా కూడా మళ్ళీ జనవరి 1 నుంచి ప్రతి జిల్లాకు 200 పెన్షన్లు, కొత్త అప్లికేషన్స్ తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. మరి పెన్షన్ల కోసం కలెక్టర్లకు ఎందుకు ఆదేశాలు ఇచ్చారు అనేది కూడా మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తానండి. ఏ కేటగిరీలో ఈ 200 పెన్షన్లు ఇవ్వబోతున్నారు, ఎన్ని రూపాయలకు, అంటే 4,000 సంబంధించి ఇస్తున్నారా, 6,000 సంబంధించి ఇస్తున్నారా, 10,000 సంబంధించి ఇస్తున్నారా, 15,000 సంబంధించి ఇస్తున్నారా అనేది కూడా మీకు క్లారిటీ చేస్తాను. అలాగే కొత్త పెన్షన్లు ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవాలి, ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా ఒక క్లారిటీగా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అందరు షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ముందుగా ఏంటంటే మొన్న ఒక మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్లో కలెక్టర్లు కూర్చున్నారు, సీఎం గారు కూర్చున్నారు, మన డిప్యూటీ సీఎం గారు కూడా కూర్చున్నారు, అందరూ కూర్చున్నారు. అందులో ఒక కలెక్టర్ గారు లేచి సీఎం గారికి ఒక రిక్వెస్ట్ చేసిండ్రు. ఏంటి అంటే, సార్ మా కలెక్టర్ ఆఫీస్కి చాలామంది వస్తారు, మాకు ఇట్లా పరిస్థితి బాగాలేదు, మా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మాకు పెన్షన్ అనేది రాలేదు ఇప్పటిదాకా, మేము పెన్షన్కి అరువులో ఉన్నాము, మాకు పెన్షన్లు, కొత్త పెన్షన్ల కోసం అప్లికేషన్స్ తీసుకోండి సార్ అని చెప్పేసి వాళ్ళు చాలా వరకు మమ్మల్ని రిక్వెస్ట్ పెడతారు సార్. కానీ మా చేతిలో ఏం లేదు, వాళ్ళు ఇచ్చే అప్లికేషన్స్ మీకు ఫార్వర్డ్ చేయడం తప్ప మా చేతిలో ఏం లేదు. మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైనా సరే జిల్లాకు సంబంధించిన ఒక కలెక్టర్కి కనీసమన్నా ఒక 200 పెన్షన్ల వరకు మేమే స్వయంగా వాళ్లకు ఇచ్చేలా మాకు ఒక అధికారం ఇవ్వండి అని చెప్పేసి కలెక్టర్ గారు సీఎం గారికి రిక్వెస్ట్ చేశారనమాట. రిక్వెస్ట్ చేసిండు. అప్పుడు సీఎం గారు కూడా దీని గురించి బాగా ఆలోచించి చెప్పింది నిజమే కదా. ఎందుకంటే చాలామంది వరకు పైదాకా రారండి అప్లికేషన్స్ ఇవ్వడానికి. వాళ్ళు అక్కడ దాకా వాళ్ళ అప్లికేషన్స్ కూడా రీచ్ అవ్వవు. ఏదో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఇవ్వలేక కూడా పోతారు. కొంతమంది భయపడి కూడా ఇవ్వలేరు. అందుకే ఏం చేశారంటే సీఎం గారు ఇప్పుడు ప్రతి జిల్లాకు 200 పెన్షన్లు కలెక్టర్ గారే స్వయంగా ఆ పెన్షన్ను శాంక్షన్ చేసే అధికారం అనేది కలెక్టర్ గారికి సీఎం గారు ఇచ్చారనమాట. అందుకే జనవరి 1 నుంచి కలెక్టర్ గారే, మీ జిల్లాకు సంబంధించిన మీ కలెక్టర్ గారే మీకు పెన్షన్లు అనేది శాంక్షన్ చేయబోతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. కలెక్టర్ గారికి 200 పెన్షన్ల వరకు అధికారం ఇచ్చారు. ఆయనే 200 పెన్షన్ల వరకు శాంక్షన్ చేయొచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కానీ ఈ 200 పెన్షన్లు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తారు, ఎంత డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తారు అనేది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ 200 పెన్షన్లు 6,000 పెన్షన్కి సంబంధించిందనమాట. ఓకేనా, 4,000 కాదు, 10,000 కాదు, 15,000 కాదు, 6,000 పెన్షన్కి సంబంధించిన కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అందులో 3 కేటగిరీలో మాత్రమే వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా ఎవ్వరు కూడా చేసుకోవద్దు. మీకు తెలుసో తెలీదు కానీ నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 రకాల పెన్షన్లు తీసుకుంటున్నారు. చాలామందికి ఏంటంటే పెన్షన్లు అంటే ఒకటే గుర్తొస్తుందండి. వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఇవే గుర్తుంటాయి తప్ప మెయిన్ అనేవి చాలామంది గుర్తుండవు. కానీ అది గుర్తులేని కూడా చాలామందికి. ఎందుకంటే అవి ఇప్పుడు చాలామందికి రోగాలు వస్తుంటాయి. ఆ రోగాల్లో కూడా పెన్షన్లు వచ్చే రోగాలు కూడా చాలామంది ఉన్నాయండి. చాలామంది కూడా తీసుకుంటున్నారు. అది మనకు తెలియదు తప్ప. ఎందుకంటే మన చుట్టుపక్కల ఏం తీసుకుంటున్నారో అదే మనకు తెలుసు. కానీ రాష్ట్రం మొత్తం ఏం తీసుకుంటున్నారు అని కూడా మనకు క్లారిటీ లేదు. కాబట్టి 28 రకాల పెన్షన్లు తీసుకుంటున్నారండి. అందులో ఇప్పుడు 3 రకాల కేటగిరీల వాళ్ళకు ప్రతి జిల్లాకు 200 పెన్షన్లు కలెక్టర్ గారే స్వయంగా శాంక్షన్ చేస్తారు. అందులో మొదటి కేటగిరీ ఏంటి అంటే, ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులు ఎవరికైనా వచ్చి ఉంటాయో వాళ్ళు కొత్తగా అప్లికేషన్ చేసుకోవచ్చు. రెండో కేటగిరీ ఏంటంటే, క్యాన్సర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మూడో కేటగిరీ ఏదైతే దివ్యాంగులు, అంటే కంటి చూపు కనబడని వాళ్ళు, చెవులు వినపడని వాళ్ళు, వీళ్ళు దివ్యాంగుల కిందకి వస్తారు. కాళ్ళు లేని వాళ్ళు వికలాంగుల కిందకి వస్తారు. వికలాంగులు వేరు, దివ్యాంగులు వేరు, గుర్తుపెట్టుకోండి. కళ్ళు కనబడని వాళ్ళు, చెవులు వినపడని వాళ్ళు ఈ దివ్యాంగుల కిందకి వస్తారు. వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ 3 కేటగిరీ వాళ్ళకు మాత్రమే కలెక్టర్ గారికి, మీ జిల్లా కలెక్టర్ గారికి మీ పెన్షన్లు శాంక్షన్ చేసే అధికారం అయితే ఉంది. వేరే ఏ కేటగిరీ వాళ్ళకు కూడా ఈ పెన్షన్లు శాంక్షన్ చేసే అధికారం కలెక్టర్ గారికి లేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ 200 పెన్షన్లు కూడా వచ్చేది వాళ్ళకు మాత్రమే, మీకు కాదు. అయితే ఇక్కడ ఏంటి అంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ మీరు అప్లికేషన్స్ ఎక్కడ పెట్టుకోవాలనేది ముఖ్యంగా సచివాలయానికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. కానీ పక్కా డేట్ అనేది ఇంకా చెప్పలేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన జీవో ఇంకా పాస్ అవ్వలేదు. జీవో పాస్ అయిన తర్వాత దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలి,
దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలాంటి దీని ప్రాసెస్ ఏంటి అనేది కూడా, రూల్స్ ఏంటి, గైడ్లైన్స్ అనేది కూడా మనకి జీవో పాస్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 3 కేటగిరీల వాళ్ళు ఎవరైతే కొత్తగా అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో మీ జిల్లా కలెక్టర్ గారి దగ్గర మీరు కనుక సదరన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు సదరన్ సర్టిఫికేట్ లేకుండా మీరు సదరన్ సర్టిఫికేట్ స్లాట్ బుక్ చేసుకొని సదరన్ సర్టిఫికేట్ వచ్చి అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా ఒక పెద్ద మిషన్ లాగా కనబడుతుంది. కానీ ఆల్రెడీ సదరన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, అంటే ఇంతకుముందు పెన్షన్ లేని వాళ్ళు కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ కూడా ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టారు, వాళ్ళకు చాలా బెనిఫిట్ ఇది. ఓకేనా, తొందరగా అప్లికేషన్ చేసుకోవచ్చు, వాళ్ళకు తొందరగా పెన్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే జిల్లాకు 200 పెన్షన్లే అని అంటారు. మరి వీళ్ళు సదరన్ సర్టిఫికేట్ లేని వాళ్ళు స్లాట్ బుక్ చేసుకుని ఆ సదరన్ సర్టిఫికేట్ వచ్చే వరకు ఇక్కడ 200 పెన్షన్ కూడా ఫుల్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆల్రెడీ సదరన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి గొప్ప అవకాశం. సదరన్ సర్టిఫికేట్ ఉండాలి, అందులో 40% కంటే మీ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉండాలి. మినిమం 40% పెట్టారు కాబట్టి ఖచ్చితంగా 40% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకుంటారు పెన్షన్లకు, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఏదైతే క్యాన్సర్ బాధితులు ఉన్నారో, లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే దివ్యాంగులు ఉన్నారో దానికి సంబంధించి సర్టిఫికేట్స్ కూడా మీరు ఖచ్చితంగా ప్రాపర్గా ఉండాలి. ఓకేనా, మీరు వచ్చేసి సార్ నాకు దివ్యాంగులు సార్, నాకు కనబడదు సార్, నాకు వినపడదు సార్ అని, నేను క్యాన్సర్ బాధితుని సార్ అని చెప్పేసి మీరు పెన్షన్ కోసం కక్కుర్తి పెట్టుగా వెళ్ళారనుకో, అది మొదటికే మోక్షం వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రాపర్ పేపర్ వర్క్ ఉండాలి, అలాగే సదరన్ సర్టిఫికేట్ ఉండాలి. దానికి సంబంధించి ఇంకా డాక్యుమెంట్స్ ఏవైతే అవి కూడా ప్రాపర్గా పెడితేనే మీకు ఈ పెన్షన్ అనేది మీకు శాంక్షన్ అవుతుంది 2000 కొత్త సంవత్సరం నుంచి, జనవరి నుంచి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆంధ్రప్రదేశ్లో జనవరి నుంచి కొత్తగా ప్రతి జిల్లాకు 200 పెన్షన్లు అనేది ఆ జిల్లా కలెక్టర్ గారు స్వయంగా ఇవ్వబోతున్నారు. అధికారం అనేది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీ పక్కన బంధుమిత్రులు కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇది 10 మందికి ఉపయోగపడే వీడియో కాబట్టి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు చూసుకోవచ్చు. నేను ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, అందులో ప్రతి ఒక్క చిన్న అప్డేట్ పెడతాను. డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అందరికీ నమస్కారం.